టీటీడీలో బయటపడ్డ మరో భారీ స్కామ్ అనే చెప్పాలి. అంటే ఇది జనాలకు, రాజకీయ నాయకులకు, సాధారణ ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఇది పెద్ద స్కామే, భారీ స్కామే. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా చిన్న స్కామ్. ఎందుకంటే పెద్ద లెక్క కాదనుకోండి. 72,000 చాలా చిన్న అమౌంట్. ఇది 50 కోట్ల రూపాయలు వర్త్ ఉండేటువంటి 54 కోట్ల రూపాయలు ఇది ఇంకొంచెం చిన్న స్కామ్ అని చెప్పాలి. ఎందుకు ఏంటంటే ఏం జరిగిందనేది ఒకసారి క్లియర్గా చదివి వినిపిస్తాను. తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కామ్. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన మరో స్కామ్ బయటకు వచ్చింది. వేద ఆశీర్వాదం పొంది ప్రముఖులకు ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలు, సారింగా దుప్పట కొనుగోలులో భారీ మోసం జరిగినట్టు తెలుస్తుంది. టీటీడీ విజిలెన్స్ గుర్తించిందట. నగరికి చెందిన విఆర్ ఎక్స్పోర్ట్స్ 100 రూపాయలు విలువ చేయని పాలిస్టర్ క్లాత్ పట్టును 1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015 నుంచి 25 మధ్య ఇలా శ్రీవారిని ఖజానా నుంచి 54 కోట్ల రూపాయలు దోచుకుందట. ఆలోచించండి. ఎక్కడ చాలా వరకు ఈవెన్ టీటీడీలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకు టీటీడీని ఇలా స్కాముల మయంగా చేస్తున్నారు? దోచుకోవడం కోసమే టీటీడీలోకి పదవుల రూపంలోనూ ఇంకొక రూపంలోనూ వెళ్తున్నారా? భక్తికి, సేవకి అక్కడ ఇంపార్టెన్స్ లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడ 2015 నుంచి 25 మధ్య అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నాయో చాలా మీరు ఆలోచించుకోవచ్చు. అంటే వీళ్ళది వాళ్ళది అని లేదు, అందరిది ఉన్నట్టుగానే అనుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 100 రూపాయలు విలువ చేయని దాన్ని 1400కి అమ్మారట. అంటే 1300 రూపాయలు ఎవరు తిన్నారు, ఏ రకంగా తిన్నారు, ఎందుకు తిన్నారు, ఎవరెవరు తిన్నారు, ఇవి తెలియాలి. మొన్న పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో 72,000 ఒక వ్యక్తి ఒకరోజు 9 నోట్లు $9 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాకి లెక్కలు చెప్పారు. మరి ఆ $9 72,000 అలా అయిందో ఆయనకే తెలియాలి. కానీ దాన్ని చిన్న కేసు, అది అసలు విషయమే కాదు అన్నారు. ఆయనతో పాటు ఆయన నాయకులు దానికి వత్తాసు పలుకుతున్నారు, పెరునాని గారు లాంటి వాళ్ళు. అది అంతే కదా, చిన్నదే కదా అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు దోచేసిన దాంట్లో అది చాలా చిన్నదే. ఇది కూడా చిన్నదే ఆయన దృష్టిలో. ఎందుకంటే ఆయన 1000 కోట్లు కాబట్టి ఇది జస్ట్ 50 కోట్లు, 100 కోట్లు కూడా లేదు కాబట్టి ఇంకా చిన్న కేసు అని చెప్పాలి. మరి ఇది కూడా చిన్నదేనా? పోనీ ఇది కనుక నిజంగానే 2015 నుంచి 19 వరకు వేరే గవర్నమెంట్ ఉంది, 19 నుంచి మీరున్నారు కదా, మీరెందుకు బయట పెట్టలేకపోయారు అంటే మీకు ఇంకా బాగా ముట్టేయనే కదా అర్థం. వాళ్ళ దాంట్లో మేము బయట పెడతాము, లేదంటే మీకు ఇంకా ఎక్కువ ఇస్తాం, మీరు బయట పెట్టకండి అనే ఏదో జరిగినట్టే ఉంటుంది కదా. లేకపోతే ఎందుకని బయట పెట్టలా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? వాళ్ళ 4 ఏళ్ళు పరిపాలిస్తే, వాళ్ళ టైంలో 4 ఏళ్ళు జరిగితే మరి మీరేం చేశారు? మీరు ఎందుకు బయట పెట్టలేదంటే మనం అక్కడ దొంగ అయితే ఇక్కడ గజ దొంగ అన్నట్టుగా ఉంటుంది. ఆలోచించుకోవాలి. ఇకపోతే దీని మీద అంతకుముందు కల్తీ లడ్డూలో నెయ్యి అనే పదార్థంలో పాలతోనే చేసేది అది. కానీ అసలు పాలే అనే పదార్థమే లేకుండా అసలు ఏవేవో కెమికల్స్ వేసి ఇంకొకటి వేసి దాంట్లో లడ్డూకి ఇచ్చారంటే మిమ్మల్ని ఏ రకంగా దేవుడు శిక్షించాలో కానీ మాటల్లో కాదు, ఆ దేవుడు చూసుకుంటాడు. అందులో సమస్య లేదులే. కానీ నేను చెప్తున్నాను కదా, ఇన్ని స్కాములా, ఇంత దారుణమా? ఒక్క టీటీడీలోనే ఇన్ని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ శాఖల్లో, ఎన్నెన్ని టెంపుల్స్లో, ఎన్నెన్ని డిపార్ట్మెంట్లో ఏ రకంగా దోచుకుని ఉంటారు? ఆంధ్రప్రదేశ్లో మీరు చేసింది ఏంటి, మీరు అసలు దోచుకున్నది ఏంటి అంటే మీరు పెట్టినటువంటి, అంటే ఆ బటన్ నొక్కి ఇచ్చినటువంటి 1 రూపాయికి మీరు వెనకాల 10 రూపాయలు కొట్టేశారు. అంతేగా ఇప్పుడు లెక్క చూడండి, 100 రూపాయలు అక్కడ పోతే 1400 పెట్టి మీరు కొనిపించారంటే మిగతా 1300 సైడ్కి వేసారుగా. అలాగ ఒక్క శాలువాలు, ఈ శాలువాలు అంటే చాలామందికి ఏంటో అర్థం కాలేదు, ఒకసారి చెప్తాను. కొంతమంది విఐపీలు లేదంటే అక్కడికి వచ్చేటువంటి డోనర్సు ప్రత్యేక దర్శనం చేయించుకున్న తర్వాత, లేదా డోనర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి శాలువా కప్పి దర్శనం అనంతరం ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. అలా ఇవ్వటం కోసం కొన్ని బల్కులో కొన్ని వేలకు సంబంధించినటువంటి అన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటారు. దాని మీద వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పేరు, అలాగే కొన్ని వెంకటేశ్వర స్వామి బొమ్మ, ఇవి కూడా ఉంటాయి. ఇది సాధారణంగా మనకి సంబంధించి శాలువా ఉంటుంది. బయట షాపుల్లో 100-150 నుంచి మొదలు పెడితే 500 వరకు ఉంటుంది. నాకు తెలిసి బాగా హైయెస్ట్ హై రేంజ్ క్లాత్ అంటే 500కి పెడితే చాలు, అంత మించి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ 1400 పెట్టి కొన్నారు అంటే ఆలోచించండి ఏ రకమైనటువంటి స్కామ్ జరిగిందో, ఏ రకంగా దోచుకోవాలనే దాన్ని చూసుకున్నారో. డబల్ కాదు, త్రిబుల్ వేస్తారు వాళ్ళు.
దోచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పాలి. ఒక్క దాంట్లోనే ఎన్ని జరిగి ఉంటే ఏం చేశారో ఆలోచించాలి. ఈ రకంగా దోచుకోవడం అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాంట్లో ఎలా దోచుకోవాలో మీకు తెలిసినంత బాగా ఈ దేశంలో ఎవరికి తెలియదేమో సార్. అందుకని అంత ఈజీగా ఒక్క 5 ఏళ్లలో తండ్రి అధికారం పెట్టుకుని 5 ఏళ్లలో అన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించారనేది ఈ రకంగా మాకు అర్థమవుతుంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే, తండ్రి సీఎంగా ఉన్నప్పుడే అన్ని వేల కోట్లు సంపాదించుంటే తమరు అధికారంలో ఉన్నారు, సీఎంగా ఉన్నారు, అలాంటి ఆలోచనలతో జైలుకు వెళ్ళొచ్చారు. చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. మద్యం కమ్ముకోవడంలోనే మీకు అర్థమైంది. ఇంక ఈ రకంగా మీరు ఒక సరికొత్త ట్రెండ్, అందుకని అనుకుంటా ఒక క్రిమినల్స్కి వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు బాగా అర్థమవుతారు, బాగా నచ్చుతారు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.